ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అగవేని మా ఆయన పేరు రామంజీ. నాకు 5 మంది పిల్లలు. నాకు ఉండేది ఒక కొడుకే, రామ్ చరణ్ నా కొడుకు పేరు. నిన్న సాయంత్రం 3 గంటలప్పుడు జాతరలో ఏవంటే జాతరలో నుంచి ఇంటికి వచ్చినాము. ఇంటికి వచ్చి చూసుకున్నాము, ఆయన పిల్లగాడు కనిపిస్తలేడు సార్. ఇచ్చినాము సార్, 7 గంటలకు ఇచ్చినాము. అంత చూసినాము, అంత వెతికినాము, ఆయన కనిపిస్తలేడు. మా బంధువుల ఇంట్లో అంత వెతుకున్నాం సార్, ఎక్కడ లేడు. ఎవరో ముసలాయన తోలుకొని పోతున్నాడు సార్, సెల్లు చూపించి తోలుకొని పోతున్నాడు. ఉన్నాయి సార్, మా ఇంట్లోనే సెల్లు చూస్తుండే. దానికి సెల్ అంటే పిచ్చి సార్, అందుకే సెల్లు చూసుకుంటూ పోయినాడు. లాస్ట్ సొంతం 5వ సంతానం సార్. అప్పటికే వీళ్ళు నన్ను నీళ్ళు పోసినప్పుడు డైలీ నాకు 12 తెచ్చిస్తున్నాడు. ఆటు వేడు తమ్ముడు అన్నప్పుడు ఆయన నుంచి ఇప్పుడు దగ్గర పెట్టాడు సార్. ఇంకంతే ఇచ్చినాం సార్. ఎక్కడ మా బంధువుల కాడ ఎక్కడ పోయినాడు సార్ వాడు. మా బంధువుల కాడ ఆడికాడ మెడికల్ స్టోర్ కాడ అది సీసీ కెమెరా ఉంది. ఆడు చూసినాక ఏం చేసినారు, లోపల కదా సీసీ కెమెరా చూసినాము. చూసింటే ఒక అమ్మాయి ఒక అబ్బాయి మధ్యలో ఎక్కించుకుని కదా బండి మీద తోలుకొని పోయినారని ఎక్కించుకొని పోయినారని సమస్య కూడా చెప్తున్నారు సార్. ఇంకా ఒక 2 ఉన్నారంట. ఒక ఆడపిల్ల మగ పిల్లగాడు బండి మీద ఎక్కించుకుని కలిసి నీ కొడుకుని ఎక్కించుకుని పోయినారు. వాడు చెల్లి అంటే చిన్న పిచ్చి వానికి ఎప్పుడు ల్యాబ్లో వాడుతుండే. అది ఇంతకుముందు వచ్చావు కదా వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చినట్టువి, దాన్ని చూసుకుని ఎప్పుడు గాడే ఓడేవాడు. సెల్ అంటే చాలా పిచ్చివానికి. ఆ సెల్ గురించే వాడు వేడు సార్. అంతే, ఏం లేదు. నేను మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.